సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములు. ప్రియా దేవుని సంఘమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ నిలబడదాం. నిలబడి స్తుతి పాట పాడుతూ ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, 6వ మాసములో 7 దినాలు నీ రెక్కల చాటున దాసి 8వ దినము ఇటు రీతిగా నీ పాద సముఖములో ఉండి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. నాయన, గడిచిన దినములన్నిట నీ రెక్కల చాటున కృపా క్షేమము ఆశ్రయించారు. వందనాలు. తిరిగి పరిశుద్ధ దినములో మేము నిలబడి నీ సన్నిధిని స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తుండగా మీరు మహిమ పొందుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరచగలిగాం. తదుపరి ఆరాధనలో నా తండ్రి జరగనుండగా వాక్య పఠనమైతేనేమి, విజ్ఞాపన ప్రార్థన అయితేనేమి, సాక్ష్యాలు అయితేనేమి, స్తుతి ఆరాధన, వాక్య సందేశం, ప్రతి విషయంలో కూడా నీ సన్నిధి నీ ఆత్మను తోడిచి నడిపించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేరువచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రావలసిన వారు సకాలంలో నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చి నాయన నీ మందిరమునందు నివసించడం ద్వారా పొందుకునే ధన్యత, ఆశీర్వాదాలు గుర్తించడానికి కృప చూపించండి. ఘనత, మహిమ మీరు పొందండి. యేసు నామములు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం అదే రీతిగా నిల్చుండి ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగంగా 89వ సంకీర్తన 20వ చరణం నుండి 29వ చరణం వరకు చదువుదాం. ఈ భాగాన్ని, చివరి చరణాన్ని మనం అందరం కూడా కలిసి చదువుదాం. 89వ సంకీర్తన 20వ చరణం నుండి 29వ చరణం వరకు ఉత్తర ప్రచుత్ర చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడే ఉండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగగొట్టి వారిని ఎత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను,
నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. 29వ చరణం కలిసి చదువుదాం. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనం అందరం కూడా ఎదురు నిల్చుండి మనందరికి వచ్చిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 165. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక జాలి చూపినదా అనే పాట పాడుతూ ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 165వ పాట, మొదటి 3 చరణాలు, చివరి చరణం గమనించాలి. మొదటి 3 చరణాలు, చివరి చరణం పాడదాం. ఇలాటిదా యేసు ప్రేమ నన్ను తోలా నాడక తనదు జాలి చూపినదా. ఇలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాపకు పమునా నేను తనికి మినుకుసునునే దరి కానకూడన్ కనికరము బెంచినాయందు వేగ కొని పొంగ నా మేలు కొరకిందు వచ్చే. ఇలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదు కాబ్దిలోనా నేను మునిగి కుములుచునేడు పునకుందు నపుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదో నెనరున కగుపరచి నీతి చూపించే. ఇలాటిదా యేసు ప్రేమ నిమ్మిరవంతైన లేక చింత క్రమ్మి పొగలుచునుండ గానన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవాదలచి కరము చాచిన చేయి పట్టి చక్కగా పిలిచే. ఇలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేన యెహోవాయే మందు. యేసు ప్రేమ నన్ను తోల నాడక తనదు జాలి చూపినదా. ఇలాటిదా యేసు ప్రేమ. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 6వ నెలలో మరలా 2వ ఆదివారం ఇటు రీతిగా ఆయన సన్నిధిలో ఉండడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామములో మహిమ ఘనత ప్రభావములు చెల్లించుదాం.
మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము నుండి 54వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9-10 వచనాలు ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. ఈ వాక్య భాగాన్ని పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు హేమలత లారెన్స్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. 9-10 వచనాలు. నోహా కాలము జలప్రాయము గూర్చిన నేను చెప్పినట్లు చేసేదను. జలప్రాయము భూమి మీదకి ఇంకాను పలుచు రానన్న నోహా కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉన్నట్లును నిన్ను గద్దించి ఉన్నాను. నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లునను నీ కృప నన్ను విడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలపడు యెహోవా సెలవిస్తున్నాడు. పరిశుద్ధ వాక్యం దేవుని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలయ్యా, నీకే వందనాలు తండ్రి. నైనా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నైనా గడిచిన వారమంత్రి నైనా తండ్రి నైనా నీ రెక్కల కింద నీ దాగు చాటున నైనా ప్రభా మమ్మల్ని భద్రపరిచినటువంటి గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. నీ పరిశుద్ధ దినమున తండ్రి నైనా ఇలా మేము ఆరాధించగలటకు నీ మందిరంలో నాయన మేము నివాసం చేసుకునగలటకు తండ్రి నాయనా నిన్ను మేము స్తుతించుకునగలటకు, నిన్ను మేము గణపరచుకునగలటకు, నిన్ను మేము హెచ్చించబడటకు నాయన తండ్రి మమ్మల్ని నాయన నీవు సజీవు రెక్కల ఉంచిన విధానం బట్టి ప్రభా నీకు వందనాలు 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 తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన దయగల రక్షకుడు నాయన నీ పునరుద్ధాన దినములు తండ్రి నాయన మేము ఇలా సేవించే అనుభవములనైనా మా జీవితంలోనైనా నీవు అనుగ్రహించినటువంటి ఒక దినాన్ని బట్టి నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఆకాశం నుంచి నాయన మమ్మల్ని పరిశీలించుచున్న దేవుడు తండ్రి నాయన నీ స్వరాన్ని మాతో వినిపింపజేసినటువంటి దేవా నీకు వందనాలు. మమ్మల్ని నాయన నువ్వు పేరు పెట్టి పిలిచినటువంటి ప్రభా నీకు వందనాలు నాయన. మేము తల్లి గర్భంలో నాయన మేము రూపింపక మునిపోయినాయన మమ్మల్ని నువ్వు ఎరిగినటువంటి దేవా నీకు వందనాలు తండ్రి, వందనాలు వందనాలయ్యా. దయగల రక్షకుడు నాయన తండ్రి నాయన నిన్ను మేము విడిచిన మమ్మల్ని నువ్వు విడవని దేవుడు తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని నాయన నువ్వు నడిపించినటువంటి దేవా నీకు వందనాలు. నా చేయి పట్టుకొని నాయన నువ్వు నడిపిస్తున్నటువంటి తండ్రి నీకు వందనాలు. మా కాళ్ళకు రాయి తగలకుండా నాయన ప్రభునైనా మమ్మల్ని నువ్వు ఎత్తి పెట్టుకున్నటువంటి దేవా నీకు వందనాలు తండ్రి, వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నీకు వందనాలు నైనా. ఈ దినము నాయన నీ కుమారుడు ద్వారా తండ్రి నాయన ఏ వాక్యమైతే నాయన నా కొరకు నాయన నువ్వు విత్తనై ఉన్నావు ఆ విత్తనము నాయన నా హృదయంలో నాటింపబడుటకు తండ్రి నాయన, ఆ విత్తనము నాలో ఫలించబడుటకు నాయన తండ్రి, ఆ విత్తనము నాలో చిగురించబడే అనుభవములు తండ్రి నాయన నాకు నీవు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులనైనా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. జలముల మీద జలములు తండ్రి నాయన నువ్వు అల్లాడుచున్న దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా, వందనాలు. మమ్మల్ని నువ్వు నడిపిస్తూ ఉన్న దేవుడు తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ప్రభా నాయన నా నామం పేట ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరు గోజాడుకుంటూ ఉన్నారో, ఎవరు మొర్రపెట్టుకుంటూ ఉన్నారో తండ్రి నాయన వాళ్ళ మధ్యన నేను ఉంటానని సెలవిచ్చినటువంటి తండ్రి నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా చిన్న సంఘాన్ని ప్రభనైనా నీ పాదముల దగ్గర నేను పెట్టుకున్నానయ్యా, నీ చేతులకు నేను అప్పచెప్పుకున్నాను తండ్రి నీకు వందనాలు. మా సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ కుటుంబంలోనైనా ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లే ఉన్నావో సమస్తము ఎరిగినటువంటి వాడు తండ్రి నీకు వందనాలు. వారి వారి అవసరతలు తండ్రి నాయన, వారి వారి అక్కర్లు తండ్రి నాయన సమస్తము వారి కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి ఈవులు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ కుటుంబంలోనైనా ఎవరు ఏ బాధలతో పడిపోన్నారో ఈ లోకమైన నాయన తండ్రి నాయన శత్రువుల మధ్యన నాయన ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో, పీడింపబడుతూ ఉన్నారో తండ్రి నాయన నాయనా నీవు వారిని దర్శించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రామనాయుడు గారి భార్యను బట్టి నాయన
నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. ఆ బిడ్డని మీరు ముట్టండి దేవా, నీకు వందనాలు. ఆ బిడ్డని మీరు స్వస్థత దయచేయండి ప్రభా, నీకు వందనాలు. విశ్వాసముతోనైనా ఆ బిడ్డలు ఆరాధించుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ప్రభునైనా కోల్పోకుండానైనా, జారిపోకుండా తండ్రినైనా, నిబ్రమ కలిగినైనా తండ్రి, ధైర్యము కలిగినైనా ప్రభా, నీ నామములో నాయనా తండ్రినైనా ప్రార్థించే అనుభవములనైనా వాళ్ళకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల రక్షకుడు నాయనా తండ్రి, ఏ కుటుంబంలోనైనా ఎవరికైతే నాయనా అనారోగ్యంగా ఉన్నారో, ఎవరికైతే బాధలతో ఉన్నారో తండ్రి నాయన, వారిని మీరు ముట్టండి దేవా, వారికి స్వస్థత కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. మా సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన, వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు బట్టి నాయన, వారికి అనుగ్రహించినటువంటి అర్హతలు బట్టి నాయన, వాళ్ళకు అనుగ్రహించినటువంటి మేలులు బట్టి ప్రభా నాయన, నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు తండ్రి నాయన. దయగల రక్షకుడు నాయన తండ్రి, మా యొక్క ఉద్యోగాల రీతిగా నాయన, మా యొక్క పనిపాట్లలో నాయన నీవు మాకు తోడుగా ఉండి నాయన, నీవు నడిపించమని ప్రభా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వడదెబ్బలకి నాయన ఎవరికి ఎటువంటి నాయన తండ్రి నాయన అనారోగ్యముగా నాయన ప్రభనైనా ఉన్నటువంటి బిడ్డలకి నాయన తండ్రి, నీ కనికరము చేత, నీ జాలి చేత నాయన నీవు బ్రతికింపజేసావు దేవా నాయనా, నువ్వు నడిపించావు తండ్రి నాయన, నీవు నాయన స్వస్థత దయచేసావు తండ్రి నాయన. మా ఆలోచనలు వ్యర్థము తండ్రి నాయన, మా ఆలోచనలు వ్యర్థము తండ్రి నాయన. నీ సిద్ధానుసారమైన జీవితంలో నాయన మేము ఉండగల అనుభవములు తండ్రి నాయన మాకు నడిపించమని ప్రభా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మా సంఘ కాపరి కుటుంబాన్ని బట్టి నాయన నడిపించినటువంటి నీ బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. ఆ బిడ్డ చేసినటువంటి నాయన ప్రతి ఒక్క కుటుంబము కొరకు నాయన ఉదయకాలపు ఆరాధన నాయన ప్రార్థించగలటకు నాయన ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఆ ధన్యత బట్టి నాయన నీకు వందనాలు తండ్రి, వందనాలు. దయగల రక్షకుడనైనా మా గ్రామము కొరకునైనా, మా గ్రామ క్షేమము కొరకునైనా, మా భారతదేశ క్షేమము కొరకునైనా, నీ సంఘములు కట్టబడినటువంటి నీ సంఘ క్షేమముల కొరకునైనా, నీ సువార్త అందింపబడుచున్న ఆయే స్థలాలు బట్టినైనా, ఆయే సంఘాలు బట్టినైనా, నీ వాక్యము వెదజలుచున్న ఆయే బిడ్డల కొరకునైనా తండ్రినైనా నీ సన్నిధిలోనైనా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు నాయనా. బండ మీద కట్టినటువంటి నాయన జ్ఞానవంతరాలు తన ఇల్లుని కట్టుకునే అనుభవం నాయన, నీ ఆ జీవితంలో నాయన తండ్రి, క్రీస్తు అనే బండ మీద నాయన మేము కట్టబడే అనుభవములు తండ్రి నాయన మాకు అనుగ్రహించండి అయ్యా. ప్రార్థన అయిన బండనైనా తండ్రి, వాక్యమైన బండ దేవనైనా తండ్రి నాయన మేము దాగుచున్న అనుభవాలు మా జీవితంలో నీవు అనుగ్రహించమని ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నాయన తండ్రి, నీ యాజకుడి నాయన తండ్రి నీ చేతుల్లో పెట్టి ఉన్నాను, నీ పాదముల దగ్గర నేను పెట్టున్నాను. ప్రతి ఒక్క మాట దేవనైనా మా హృదయంలో గుచ్చుకొని అనుభవములు తండ్రి నాయన నీవు నాతో మాట్లాడండి దేవా, నీకు వందనాలు. నీవు నాతో మాట్లాడండి నాయనా, నీకు వందనాలు. నీ వాక్యముతో నన్ను గద్దించండి దేవా, నీ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించండి అయ్యా. నీ వాక్యం ద్వారా నాయనా తండ్రి ప్రభునైనా నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములైన బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగము చదివి వినిపించినటువంటి పాస్టర్ గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించిన హేమలత లారెన్స్ గారు, ఇరువురికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శబ్దము హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారపు దినాన ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవుని ఉన్నతమైన గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, మరి నూతనంగా మన మధ్యలో ప్రశాంత్ గారు ఉన్నారు, వారికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు విందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9-10 వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి, మనం విన్నాం.
ఈరోజు ఆ యొక్క వచనాల్లో నుండి 2వ వచనం అనగా 10వ వచనం నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే దేవుని కృప చాలా శ్రేష్టమైనది. ఆనాడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి లేదా యూదా పట్టణానికి దేవుడిచ్చినటువంటి ఒక అభయం ఏంటంటే, ఏది జరిగినా ఎలా ఉన్నా కూడా నా కృప నిన్ను విడిచిపోదు. కారణం ఏంటంటే ఆయన కృప ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది. ఆయన కృప ఎప్పటికి కూడా సుస్థిరమైనది, శాశ్వతమైనది. కారణం ఏంటంటే ఆయన ఎప్పటికీ కూడా తన మనస్సు మార్చుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. తన ప్రమాణాలు అంటే తన ప్రజల విషయంలో ఏదైతే ప్రమాణం చేశాడో, ఏదైతే వాగ్దానం చేశాడో దానిని ఎప్పటికీ ఆయన వెనక్కి తీసుకోడు. ఒకసారి ఆయన వాగ్దానం చేసిన తర్వాత నీకు ఇది చేస్తాను, ఇలా నడిపిస్తాను, ఇలా దీవిస్తాను ఒకసారి వాగ్దానం చేస్తే మరలా అది వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మాట వెనక్కి తీసుకోడు. అందుకే మాట నా కృప నిన్ను విడిచిపోతుంది. ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి కాదు కానీ ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట వర్తిస్తుంది. కారణం ఏంటంటే నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, ఈరోజు మనము ఈ నడుస్తున్నటువంటి ఈ కాలము ఏ కాలం అని చెప్తూ ఉంటాను? కృపాకాలం. కారణం ఏంటంటే దేవుని కృప ఎప్పటికి కూడా మనం విడిచిపెట్టుకుని నడిపిస్తూ ఉంటున్న విషయాన్ని గమనించాలి. చూడండి, ఆయనలో మార్పు భ్రమణ ఛాయలు ఏవి కూడా లేవు. మార్పు లేని దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఒక మాట ఉంటుంది దేవుని వాక్యంలో, ఆకాశం ఉన్నంత వరకు కూడా, భూమి ఉన్నంత వరకు కూడా ఆయన కృప తన బిడలను ఏమాత్రం కూడా విడిచిపోదనే సత్యాన్ని మనము గమనించాలి. 103వ సంకీర్తన 11వ చరణంలో ఆ మాటలు ఉంటాయి. ఒకసారి జ్ఞాపకం చేయండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారేడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తామా? హల్లెలూయా. చూడండి, మనము ఈ కృపను గురించి మాట్లాడగలిగితే సంతోషము, ఆనందము, ఏమండి రమ్యత అనేది ఇస్తుందట. ఎప్పుడు వాక్యం చెప్తున్నట్లుగా ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మనకేమిస్తుందంట? సంతోషం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, రమ్యతను కూడా ఇస్తుందంట. రెండో మాట ఏంటంటే ఆ కృప కొరకు మనము ఆయనందు భయభక్తి కలిగి ఉంటే అది ఇచ్చేటువంటి శ్రేష్టమైన ధన్యత ఏంటంటే మంచితనాన్ని మనకి ఇస్తుందంట, కనికరాన్ని మనకి చూపిస్తుందంట. అంతేకాకుండా బానిసలుగా బ్రతుకుతున్న ఎడల, ఎవరైతే బందీలుగా ఉన్నారో, ఎవరైతే అపవాది చేత కట్టబడి ఉన్నారో వారి ఎడల లేక ఆ యజమానుడు కనిపించడం దయ, ఈ విధంగా ఈ కృప దీనికి సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క కృప మానవుని ఎప్పుడు కూడా విడిచిపోదని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఎందుకనంటే కృప అనేది పతనమైపోతున్నటువంటి మానవుని పట్ల, నాశన కోపం వైపు నడుస్తున్నటువంటి మానవుని పట్ల వెళ్ళలేనటువంటి దేవుని అనుగ్రహాన్ని క్రీస్తు ద్వారా లేక క్రీస్తు నిమిత్తము అనుగ్రహించినటువంటి ఇవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పతనమైపోయేవాడే. దేవుని మార్గంలో నడవక దేవుని వాక్యాన్ని విని కూడా తన యొక్క జీవితాన్ని సరి చేసుకున్నటువంటి వారి పట్ల ఆ వెళ్ళలేనటువంటి ఆ కృప విస్తరింపజేస్తున్న దేవుని యొక్క మాట చెప్తా ఉంది. కృప యొక్క ప్రాముఖ్యత గమనిస్తే మనము దాని గురించి మితిమించి ఎప్పుడు కూడా చెప్పలేం. ఎందుకంటే ఆయన కృపను మనము ఎప్పుడు కూడా వర్ణించలేం. చాలా ఉన్నతమైన, విలువైన, శ్రేష్టమైనటువంటి కృప. ఎంత చెప్పుకున్నా తక్కువే. దానిని మనము వర్ణించలేం. పాపమును బట్టి మనము రుణస్థులమై ఉన్నాం. మనం చేసినటువంటి పాపాన్ని బట్టి మనం ఏమన్నాం? రుణస్థులమై ఉన్నాం. పాప రుణాన్ని తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. చూడండి, ఎవరి దగ్గర అప్పు తీసుకొని అనుకోండి, అది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాదు, 1 సంవత్సరం తర్వాత అయినా అప్పు తీరుస్తాం ఏదో ఒక రకంగా కష్టపడి. కానీ చేసిన పాపం, చేస్తున్న పాపం
అంటి ఉన్న పాపానికి ఆ రుణం చెల్లించడానికి మన దగ్గర ఏమీ లేదు. అందుకొరకే దేవుడు తన ప్రియకుమారుడి యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాప రుణాన్ని తీర్చేశారు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ పాప రుణం ఎప్పుడైతే తీరిపోయిందో దాని తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, నా కృప నేను ఎప్పుడు కూడా విడిచిపోదు. అక్కడ ఒక మాట ఉంది, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన కూడా దేవుని కృప ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపోదనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడగబడకుండా ఉన్న వారు మరణానికి పాత్రులు ఉన్నారని నేను వాక్యం చెప్తుంది. ఏంటంట, క్రీస్తు రక్తము చేత కడగబడకుండా, క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడకుండా ఉన్నవారు మరణానికి పాత్రులు. అంతేకాకుండా పిల్లరా, మన పాపాల యొక్క రుణము చెల్లించడానికి మనకు సొంతమైనది ఏమీ లేదు. చూడండి, మనకు తెలుసు కదా, ఆ లోకానుసారి మనం గమనించినప్పుడు ₹1 అప్పు ఉన్నవాడైనా, 10,000 రూపాయలు అప్పు ఉన్నవాడైనా, ₹1,00,000 అప్పు ఉన్నవాడైనా ఏదో ఒక రోజు ఏం చేయాలా, తీర్చాలి, దాని నుండి విడుదల పొందాలి. లూకా సువార్త 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ 40వ వచనం నుండి 47వ వచనం గమనిస్తే, చదవద్దు దయచేసి చూడండి. అక్కడ ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి గురించి ఆ ఉపమానం చెబుతూ ఆ క్షమించబడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తే చూడండి, అప్పున్న వారిని, ఇద్దరు రుణస్తులను కూడా ఆ యజమాని ఏం చేశాడంటే క్షమించేశాడంట. కారణం ఏంటంటే, అప్పు తీర్చడానికి వారి వద్ద ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, క్షమించబడ్డారు. లేక సమానంగా ₹1 అప్పున్నవాడు క్షమించబడ్డాడు, 10,000 రూపాయలు ఉన్నవాడు కూడా అక్కడ ఏం చేయబడ్డాడంట, ఇద్దరు కూడా క్షమించబడ్డారు. అలాగే చూడండి, ఒక్క పాపము చేసిన వారు లేదా అనేకమైన పాపాలు చేస్తున్నవారు కూడా క్షమించబడిన వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆ చివరి వచనంలో ఒక మాట, 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. అంటే దేవుని కృప యొక్క సౌందర్యం అది, దేవుని కృప యొక్క ఉన్నతమైన శ్రేష్టమైనది అది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిన భాగం చదవండి, చాలా చక్కగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క కృప ఏమండి మనందరి పట్ల అమితంగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చెప్తాడు, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాం. ఏ వాక్యం అంట, ఆ పై వచనం ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ క్రీస్తు యొక్క కృపా సంపూర్ణుడిగా ఆ కృపను ఆయన బిడ్డలకు ఉన్న వారందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. మానవుని క్రియలన్నీ ఏమండి, మనం చేసే ఏ మంచి క్రియ కూడా, మనం చేసేటువంటి గొప్ప కార్యాలు, మనం చేసే పనులు ఏవి కూడా మనకు అంటుకున్నటువంటి పాపపు మనకు ఒక్కటి కూడా తొలగించలేదు. ఎందుకంటే మనం చదివినటువంటి వాక్య భాగంలో కింద భాగం మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికి గుడ్డల వల్ల ఉన్నాయంటాడు. అంటే మనిషి చేసే ఏ క్రియ కూడా ఆ మనిషికి అంటుకుని ఉన్నటువంటి ఒక్క పాపపు మరకైనా కూడా తొలగించడం అనేది అసత్యం. కేవలం చూడండి, మోషే ధర్మశాస్త్రం కూడా పాపాన్ని తీసివేయదని నేను వాక్యం చెప్తాను. మోషే ధర్మశాస్త్రం కూడా ఏం చేయదంట, మనిషికున్న పాపాన్ని తీసివేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఎవరికి కూడా కృపను అనుగ్రహించలేదు కనుక వారికి ఉన్న పాపాన్ని కూడా ధర్మశాస్త్రము తొలగించలేదు. అందుకని పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కృపను నేను నిరర్ధకం చెయ్యను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు చాలా చక్కగా చెప్తాం, ఒకవేళ నీతి అనేది
పాపము నుండి విడుదల అనేది ధర్మశాస్త్రం నుండి వస్తుంటే, మనుషుల యొక్క పాప దోషాలను ధర్మశాస్త్రమే తొలగించుంటే, మనిషి చేసినటువంటి ప్రతివిధమైన పాపము, ప్రతివిధ తప్పు క్షమించబడడం ధర్మశాస్త్రం వలనైతే అన్నాడు, దానివల్ల క్రీస్తు చనిపోవడం అనేది ప్రయోజనం లేదు. నేనేమంటానంటే, దేవుని సేవకునిగా దేవుని సన్నిధికి వస్తున్న మనము, వాక్యం వింటున్న మనము, ఆయన కృప పొందుకుంటున్న మనము ఆ కృపను నిరర్ధకం చేస్తూ ఉంటే ఏమండి, మనం పొందుకున్న రక్షణ అనుభవము, రక్షణ భాగ్యము నిష్ప్రయోజనమే. ప్రతి మనిషికి ఉన్నటువంటి పాపపు మరకలను ధర్మశాస్త్రం తీసివేస్తే క్రీస్తు చనిపోయేది ఎంత నిష్ప్రయోజనమో, దేవుని కృపను పొందుకుంటూ కూడా ఆ కృపను నిరర్ధకం చేస్తూ ఉంటే మన విశ్వాసము కూడా ఎటువంటిది, నిష్ప్రయోజనమే. ఎవరికి కూడా ప్రయోజనం లేనిది ఉంటున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనము నీతిమంతులు తీర్చబడ్డాము, రక్షణ పొందుకున్నాము, దేవుని రాజ్యానికి వారసులు ఎంచబడ్డామని అంటే అది కేవలము మన సొంత జ్ఞానమో మనకున్నటువంటి తెలివితేటలు కాదు, కానీ కేవలము దేవుని కృప వలన మాత్రమే అవి మనకు అనుగ్రహించబడ్డాయి. నీతిమంతుడిగా చేయబడిన, రక్షణ మార్గం నడిపించబడుతున్నా, పాపమును విడుదల పొందుకుంటున్న కారణం అది రక్షణ వలన. కాబట్టి మనము కృపకు లోనైన వారమై ఉన్నాం. అందువల్ల పాపము మన మీద ప్రభుత్వం చేయడానికి ఎలాంటి అవకాశము లేదు. గమనించాలి, మనము దేనికి లోనై ఉన్నామంట, కృపకు లోనై ఉన్నాం కనుక ఇక మీదట పాపము మన మీద ఏం చేయదంట, అధికారము చేయదు, అవకాశం లేదు. ఒకవేళ మనము కృపను కాకుండా పౌలు చెప్తున్నట్లుగా ధర్మశాస్త్రానికి మాత్రమే లోనై ఉంటే, ధర్మశాస్త్రాన్ని మాత్రమే అవలంబిస్తే ఏమండి, పాపము మన మీద అధికారాన్ని చలాయిస్తుంది. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పాపము మన మీద ఇక మీద ప్రభుత్వము చేయదు. పాపం ఏం చేయదంట, ప్రభుత్వం చేయడానికి అవకాశం, అంటే అధికారం చేయడానికి అవకాశం లేదు. కారణం, దేవుడు మనలను తన కృప ద్వారా విడిపించి ఆ కృపకు పాత్రులుగా చేశాడు కనుక పాపం మన మీద ఎలాంటి అధికారం చేయడానికి అవకాశము లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే దేవుని కృప పాపము కంటే, మరణము కంటే చాలా శక్తివంతమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. దేవుని కృప పాపము కంటే, మరణము కంటే కూడా చాలా శక్తివంతమైనది అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని దేవుని కృప ఏం చేస్తుందంటే లయపరుస్తుంది, అంటే పూర్తిగా దాని నుండి తొలగించేస్తుంది. అందుకొరకే శక్తివంతుడిని గమనించాలి. చూడండి, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా నిర్దోషులుగా తీర్చబడ్డారు, పాపము నుండి విడిపించబడ్డారు, దోషము నుండి విడిపించబడ్డారని గల కారణం ఏంటంటే కేవలము అది దేవుని యొక్క కృప మాత్రమే. మనుషులందరినీ కూడా నిర్దోషులుగా మార్చి రక్షణ అనుభవంలోనికి నడిపించి శాశ్వత జీవాన్ని ఇస్తూ కృప మన మీద ఏం చేస్తుందంట, ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కృప కిందే మనము బ్రతకాలి, కానీ కృపను దాటి జీవించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకవేళ కృపను దాటి జీవిస్తే, కృప కింద లేకుండా జీవిస్తే కనుక మనలా ఏ పాపము నుండి అయితే ఆ కృప మనల్ని విడిపించిందో అదే పాపం వల్ల మనం ఏం చేస్తుందంట, ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇవ్వద్దనేది దేవునికి వాక్యం చెప్తున్నమాట. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది ప్రారంభ వచనంలో. చదవండి ఒకసారి, బైబిల్స్ ఉన్నవారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా, అట్లా అనరాదు. ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. గమనించాలి, చక్కటి మాట రాశాడు. కృప విస్తరింపజేస్తా ఉన్నాడు దేవుడు. గమనించాలి, మానవుడు ఎలా జీవించినా కూడా ఆయన కృప వారి నుండి ఏం చేయట్లేదు, ఆయన తొలగించట్లేదు. గమనించాలి ఈ మాట. మనిషి ఎలా జీవించినా దేవుని కృప మనిషి పట్ల సమృద్ధిగా ఉంటుంది. అందుకొరకే ఆ కృప విస్తరిస్తుంది. కాబట్టి మనం ఇంకనూ పాపంలో ఉంటామా? ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు పౌలు రోమా సంఘానికి. ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా గమనించాలి. మన పట్ల దేవుడు తన కృపను విస్తరింపజేస్తున్నాడని,
మన పట్ల దేవుడు తన కృపను అమితంగా చూపిస్తున్నాడని చెప్పి మరలా మనము అదే స్థితికి వెళ్ళిపోతామా అని చెప్పి అన్నాడు. అట్లా అనరాదు. పాపము విషయములు మనం ఏమయ్యామంట, చనిపోయాము. కాబట్టి ఇక మీదట ఏ విధంగా మనం ఆ పాపములో జీవించగలుగుతాం అంటే, దేవుడు కృప విస్తరింపజేస్తున్నాడు కనుక ఎలా బ్రతికినా ఎలా జీవించినా దేవుడు తన కృపను మన పట్ల చూపిస్తున్నాడు కనుక నేను ఎలాగైనా జీవిస్తానంటే అది కుదరని పని. పౌలు చెప్తున్న మాట అదే. ఒకప్పుడు అదే పాపంలో ఉన్న మనల్ని ఏం చేశాడంటే కృప ద్వారా విడిపించాడు కనుక ఆ పాపం విషయం మనం ఏమయ్యాం, ఇప్పుడు చెప్పాలి, ఆ పాపం విషయం మనం ఏమయ్యాం, చనిపోయాం, బ్రతికిలేం. అంటే అదేంటంటే పాస్టర్ గారు మనం బ్రతికే ఉన్నాం కదా, మీరు చనిపోయామంటారని అనుకోవచ్చు. మనం బ్రతికున్నది దేనివల్ల అంటే కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే జీవిస్తున్నాం. పౌలు ఒక మాట అంటాడు, అదే గలతీ పత్రిక చూద్దాం ఒకసారి, చూడండి 2వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక్కడ గమనించాలి, నేను ఇప్పుడు జీవిస్తున్న శరీరమందు ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలననే జీవిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా చేయాల్సిన, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట అదే. ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము మనది కాదు. పౌలదే అన్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితం నాది కాదు, నేను పాపములో చనిపోయాను, అది పాత శరీరం అయిపోయింది, పాప స్వభావాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు నేను క్రీస్తు కృప చేత ఆయన యందు విశ్వాసం వలన మాత్రమే ఇప్పుడు మనం జీవిస్తుంది కూడా అదే. పౌలు దగ్గర 6వ అధ్యాయం రోమపత్రిక అన్న మాట అదే. కృప విస్తరించాలనే పాపం ఉంటామా, అలాగ అనొద్దు. పాపం విషయంలో చనిపోయాం మనము, అలాంటప్పుడు మరలా దానిలో జీవించడానికి అవకాశము లేదు. ఎందుకనంటే మనము క్రీస్తుతో కూడా పాపమును బట్టి సిలువ వేయబడ్డం, చనిపోయాం. పాత జీవితం ఇక మనలో లేదు. అందుకే 2 కొరింథీ పత్రిక 5:17 అంటాడు కదా, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నడలా, మర్చిపోయారా, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి. అదేంటి పాస్టర్ గారండి ఇది కొత్త సంవత్సరం చదువుతాం కదా అనుకోవద్దు. ఇది కొత్త సంవత్సరం సంబంధించిన వాక్యం అయితే కాదు, మనిషి యొక్క జీవితానికి అదే. అందుకే ఎవడైతే, ఒకసారి మాట చదువుదాం చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా ఏమన్నాడంట, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో చెప్పాలి, చదవండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మన జీవితం ఏమవ్వాలి, పాత జీవితం అంతా కూడా ఏమైపోయింది, చెప్పాలి, గతించిపోయింది. ఇప్పుడు మనం ఎలాంటి వారం, క్రొత్తగా ఉన్నవారం. అంటే పాపము విషయంలో చనిపోయిన మనము కృప ద్వారా ఏం చేయబడుతున్నాం, జీవిస్తున్నాం అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృప మరింతగా వృద్ధి చెందుతూ ఉంది. పాపం ఎక్కడైతే అమితంగా విస్తరింపబడుతుందో, పాపం ఎక్కడైతే అధికంగా పొర్లి పారుతుందో, దానికంటే ఎక్కువగా దేవుని యొక్క కృప ఏం చేస్తుందంట, విస్తరిస్తుంది. అలాగని పాపం చేస్తూ ఉంటే ఆయన ఏమాత్రం కూడా చూస్తూ ఊరుకోడు. అక్కడ చెప్తున్న మాట అదే. ఏమండి, మనం పొందుకున్నటువంటి రక్షణ కృప చేత వచ్చింది కానీ మన క్రియల వలన కాదు. ఏమండి, దేవుని కృప వలన అది మనకి ప్రసాదించబడింది. దేవుని కృప మనకు బోధించే సత్యం ఏంటంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 చూడండి ఒకసారి. దేవుని కృప మనకు బోధించే సత్యం ఒకటి అక్కడ ఉంది. దేవుని కృప మనలను హెచ్చరిస్తున్న మాట అక్కడ ఉంది. ఎలా అనగా, చూడండి, గమనించాలి ఈ మాట. ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, వినాలి, దేవుని కృప మనకు బోధించే సత్యం ఇది. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ఎదురు చూస్తూ
గమనించండి, ఇక్కడ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఉండాలని మనకు బోధిస్తూ ఉంది. ఏంటిది? ఏం బోధిస్తుంది మనకి? ఎవరు బోధిస్తున్నారు ఈ మాట? దేవుని కృప మనకు బోధిస్తున్నమాట. ఏంటనంట, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకాలని చెప్పి దేవుని కృప మనకి ఏం చేస్తుందంట? బోధిస్తుంది. అలా బ్రతికే ముందు మరొక మాట చూడండి, పైన 12వ వాక్యంలో, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టి శుభప్రదమ నిరీక్షణ కొరకు జీవించాలి. ఇది మనకు ఎవరు బోధిస్తున్నారంట? దేవుని కృప మనకు బోధిస్తున్నటువంటి సత్యం. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, దేవుని కృపకు యోగ్యులు కాని వారు సహితం, దేవుని కృపకు అర్హులు కాని వారి సహితం ఆ కృపను ఏం చేస్తారంట? పొందుకుంటున్నారు. గమనించాలి ఈ మాట. వాస్తవానికి దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి కూడా దేవుని కృప పొందుకోవడానికి యోగ్యుడు కాదు. అలాంటి వారికి సహితము ఆయన కృప ఏం చేస్తున్నాడంట? అందిస్తూ ఉన్నాడు. ఆయన కృప చేసే ఉపకారము ప్రతి వానికి లభ్యమవుతుంది. యోగ్యులు కాని వారికి, యోగ్యులైన వారికి, అర్హులైన వారికి, అర్హులు కాని వారికి సహితము దేవుని కృప ఏం చేస్తుందంట? లభ్యమవుతూ ఉన్నప్పుడు, అయితే ఆ కృపను అందరూ పొందుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నారంట? అందరికీ అందుబాటులో ఉంది దేవుని కృప, కానీ ఆ కృపను పొందేది మాత్రము కొంతమంది. నేను అంటాను, ఈరోజు ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? పౌలు చక్కటి మాట చెప్పాడు ఇందాక, నేను దేవుని కృపను చెప్పాలి దేవుని కృపను నిరర్ధకము చేయను, నిర్లక్ష్యం చేయను. ఏమన్నాడంట? నేను దేవుని కృపను నిర్లక్ష్యము చేయను, ఎందుకంటే ఆ కృపే పాప విషయంలో నన్ను మరణింపజేసి మరలా సజీవుడిగా లేపింది కనుక ఆ కృపను నేను ఏం చేయను అంటున్నాడు. మరి ఈరోజు మనలో చాలామంది దేవుని కృపను నిరర్ధకం చేస్తూ ఉన్నాం. దేవుని కృప మనలో అనుమిత. చూడండి, రోమపతి మనం చదివినట్లుగా దేవుని కృప మన ఎడల విస్తరింపజేయబడుతుంది కనుక మనం ఇంకేం చేస్తున్నాం? పాపం చేస్తూనే ఉన్నాం. దేవుని కృప అత్యధికంగా మన ఎడల విస్తరింపజేస్తున్నాడు కనుక మనం ఇంకా పాపంలో ఉన్నాం. గమనించాలి. ఎందుకంటే కృప అనేది క్రీస్తు ద్వారానే వచ్చింది. ఆయనను ఎవరైతే అంగీకరించుకుని ఉన్నారో, ఎవరైతే ఆయనకు లోబడుకుని ఉన్నారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని విధేయులుగానే ఉన్నారో, వారు ఆయన కృపను తృణీకరించేవారై ఉన్నారు. నేను అంటాను, ఒకవేళ దేవుని కృపను తృణీకరించే వారిలో మనం ఉంటే, దేవుని కృపను తిరస్కరించేటువంటి వరుసలో మనం ఉంటే కనుక ఏమండి, నిత్య జీవానికి లేక శాశ్వత జీవానికి మనం అర్హులుగా ఎంచబడం. నేను ప్రారంభంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనం ఇప్పుడు నడుస్తున్నది కృపాకాలం. ఈ కృపాకాలంలో ప్రయాణం చేస్తున్న మనము దేని కొరకైతే ప్రయాణాన్ని ప్రారంభించామో ఆ దానిని చేరుకోవాలంటే, లేక ఆ గమ్యము చేరుకోవాలి అని అంటే మనం ఏం చేయాలంట? దేవుని కృపను హత్తుకుని ఉండాలి, కానీ దానిని ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఎవరు తృణీకరిస్తారని అంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కృపను తృణీకరిస్తారు. నేను అంటాను, బహుశా మనలో ఎవరు కూడా ఆ వరుసలో లేరని. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఏమండి, చూడండి, నేను మళ్ళీ అదే మాట జ్ఞాపకం చేస్తాను. కృప విస్తరించాలని పాపం నిలుచుకుంటామా అంటే అది కుదరని పని. ఎందుకంటే మనం ఎప్పుడైతే కృపలో ప్రవేశించామో, ఎప్పుడైతే కృప ద్వారా మనం బ్రతికించబడ్డామో, ఎప్పుడైతే కృప ద్వారా పాప మార్గంలో నుండి జీవ మార్గం నడిపించబడ్డామో, అప్పుడే మనం పాపం విషయమై చనిపోయే అలవాటు చొప్పున పాపము చేయటం ఏం చేయాలంట? మానేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ ప్రశ్న అదే పౌలు చెప్పినటువంటి ప్రశ్న ఏంటంటే, మనము కృపలో ప్రవేశించిన తర్వాత పాపంలో చనిపోయే అలవాటు చొప్పున మరలా దాని వరకు వెళ్ళొద్దు, నిలిచి ఉండొద్దు అని చెప్తున్నాడు అక్కడ. ఈ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుప్తమైనటువంటి శ్రేష్టమైన మాట దాగినబడింది. అది గమనించాలి మనం. చూడండి, ఇక్కడున్న మనం అందరం కూడా బాప్తిస్మం పొందుకున్నాం.
పొందుకున్నాం లేదా? అందరం కూడా బాప్తిసం పొందుకున్నాం. ఈ బాప్తిసం పొందినప్పుడు మనము కృపలోనికి ప్రవేశించామని చెప్పి నేను వాక్యం చెప్తాను, గమనించాలన్నమాట. బాప్తిసం పొందుకున్నప్పుడు కృపలోనికి ప్రవేశించమని చెప్తుంది. ఆ ఉపదేశాన్ని బట్టి మనం ఒక తీర్మానానికి వచ్చాం. ఏంటి అని అంటే, నేను ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాను కనుక, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను కనుక, ఇక మీదట ఎక్కడికి వెళ్ళను? లోకములోనికి వెళ్ళను, పాపము జోలికి వెళ్ళను, పాపాన్ని నేను వ్యతిరేకిస్తానని చెప్పి ఒక తీర్మానానికి వస్తున్నాం. ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందామో, చూడండి, నీటి ద్వారా క్రీస్తు దగ్గరకు వచ్చాము, క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధం బాప్తిసం పొందని వాక్యం చెప్తుంది. అలా పొందినప్పుడు క్రీస్తు నందునటువంటి దేవుని కృపలోనికి మనము వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదవండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి విమోచనము అనగా క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును కాదు. చెప్పలు హల్లెలూయా. ఏమన్నాడండి? దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. 1 విమోచన కలిగింది, 2 అపరాధములకు క్షమాపణ. ఇది వల్ల దేని వల్ల అంటే ఒక చక్కని మాట ఉంది అక్కడ, దేవుని కృపను బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఎందుకంటే ఆ కృపే కనుక దేవుడు మన పట్ల చూపించకపోతే, ఆ కృపలో గనక మనము జీవించి ఉండలేకపోతే, ఆ కృపే కనుక మనల్ని జీవింప చేయకపోతే, నేను ప్రారంభ మాట చెప్పాను, మన విశ్వాసం అంతా కూడా నిష్ప్రయోజనమే, అది శూన్యమే. నేను చాలాసార్లు చెప్పాను గతంలో, మనుషులను బట్టి మనుషుల కొరకు దేవుని దగ్గరికి మనము రావాల్సిన అవసరం లేదండి. మనుషులను కలుసుకోవడానికి, మనుషులతో మాట్లాడుకోవడానికి, మనుషులతో ముచ్చటించడానికి ఇది స్థలమో కాదు. గతంలో చాలాసార్లు చెప్పాను నేను. ఆ స్థలం వేరే, అది మన ఇల్లు కావచ్చు, వేరే ప్రాంతం కావచ్చు, కానీ ఇది మాత్రము ఆత్మ సంబంధమైనటువంటి స్థలము. గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని కృపలో ఉన్నటువంటి మనము మనుషులను బట్టి దేవుని దగ్గరికి రాకూడదు. చూడండి, బహుశా ఎవరో ఒకరి ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాం, అది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనల్ని ఎవరైతే దేవుని దగ్గర నడిపించారో, ఎవరైతే సత్యమును నడిపించారో ఆ వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగని ఆ వ్యక్తిని పూజించకూడదు. గమనించాలి. ఆ వ్యక్తి మనకు సహాయం చేశాడు, దేని కొరకు? పాపములో నుండి దేవుని దగ్గర రావడం సహాయం చేశాడు, మంచిదే. అలాగని నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావో ఆయనను పూజించాలి, ఆయన ఆరాధించాలి తప్ప నిన్ను నడిపించిన వ్యక్తి నువ్వేమాత్రం కూడా ఎందుకంటే ఆ వ్యక్తికి తగిన ప్రతిఫలం దేవుడు ఆ వ్యక్తికి ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. గమనించాలి. అసలు చివరిగా మాట, కృప అంటే ఏంటి? ఇది ఇప్పటికీ కూడా చాలా మందిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. చాలామంది చాలా సులభంగా చెప్పేస్తుంటారు, కృప అంటే దేవుడు కృపగలవాడు కదండి, ఆయన చూపిస్తున్నటువంటి మంచితనం, ఆయన చూపిస్తున్న ప్రేమ, ఆయన చూపిస్తున్న కదా అని ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కృప అంటే ఏంటంటే, అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడటమే కృప. ఈ స్థితికి మనము యోగ్యులం కాదండి, ఈ పరిస్థితికి మనం అర్హులము కాదు, కానీ మనం అర్హులుగా ఎంచబడ్డాం. ఇది దేవుని యొక్క కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలే. చూడండి, ప్రభువా అని పిలవడానికి అర్హత లేనటువంటి మనకు తండ్రి అనే యోగ్యతనిచ్చింది కృప. గమనించాలి. ఒకప్పుడు తండ్రి, నాయన, యేసు అని మనం పిలవగలిగామా? పిలవలేకపోయాం. అసలు ఆ పేరే ఎత్తలేదు. కానీ ఆ పేరుని ఎత్తుతూ ఆ పేరునే ప్రకటించేటువంటి ధన్యత ఇచ్చింది దేవుని యొక్క కృప. అందుకే యెషయా గ్రంథం 54:10 అంటారు కదా, పర్వతములు తొలగినా మెట్టలు దత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కష్ట సమయంలో, శ్రమ సమయంలో, శోధన సమయంలో, ఇబ్బంది సమయంలో నీ తోటి స్నేహితులు, నీ బంధువులు నిన్ను ఆదరించేవారు లేకపోవచ్చు, కానీ దేవుని కృప నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోదు. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యానికి అనుగుణంగా మన జీవితం మలుచుకుంటే ఎంత కష్టం వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన అభిమించాడు కదా, పర్వతాలు తొలగిపోనివ్వండి, మెట్టలు తత్తరిల్లిపోనివ్వండి, తుఫాన్లు రానివ్వండి, ఏదేమైపోయినా దేవుని కృప నిన్ను విడిచిపోదు. ఎప్పటికీ కూడా నీవు నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు. మనము దేవుని విడిచిపెట్టవచ్చేమో, ఆ కృపను తొలగిపోవచ్చేమో, కానీ ఆయన కృప మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపోదని సత్యాన్ని గమనిస్తాను. చూడండి, ఆ కృపను నిర్లక్ష్యం చేయొద్దండి. శాశ్వతమైన, సుస్థిరమైనటువంటి, విలువైన, వెలలేనటువంటి ఆ కృపను మనం ఏం చేయకూడదంట, నిర్లక్ష్యం చేయకూడదు, మరియు చులకనగా చూడకూడదు. శోధనల గుండా, శ్రమల గుండా నువ్వు సాగిపోతున్న ప్రతి ఒక్కరూ ఒక మాట చెప్పాలి హృదయపూర్వకంగా. ఏంటంటే, ఎలా ఉన్నా ఏమున్నా కూడా చెప్పలేనంత సమాధానం నాకు ఇచ్చేటువంటి నీ కృప నాకు చాలు. ఆ మాట చెప్పగలగాలి. ఎందుకంటే భూమి మీద నివసించే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, కష్టం వస్తుంది. ఆ కష్టంలో సాగిపోతున్నప్పుడు వారిని వీరిని నిందించి కూర్చుంటూ కంటే నీ కృప నాకు చాలని హృదయపూర్వక ఒక మాట మనం చెప్పగలిగితే ఏమండి, చెప్పలేనంత సమాధానాన్ని మనము పొందుకోగలుగుతాం. ఆ మాట మనుషులతో చెప్పామనుకోండి, దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనమో లేదు. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, మనకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సాటి మనిషి కదా అని చెప్పి ఆ మనిషితో ఆ కష్టాన్ని పంచుకుంటాం. పంచుకున్నప్పుడు మనం పంచుకున్నంతసేపు ఆ కష్టాన్ని, ఆ శ్రమను వింటారు. విన్న తర్వాత దానికి తగిన సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వకపోగా తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి యొక్క ఆలోచన. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు శోధనల గుండా, శ్రమ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా నీ కృప నాకు చాలు అని చెప్పగలిగితే మరి ఎవ్వరు ఇవ్వలేనటువంటి సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు. చూడండి, కృప మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, చదివాం కదండి ఇందాక ఎఫెసీ పత్రికలో. కృప మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, భక్తిహీనతను, దురాశలను విసర్జించాలని. చూడండి, దేవుని యొక్క కోపాన్ని తప్పించుకోవడానికి దేవుని ఏర్పాటు ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క కృపే. కనుక ఆ కృపలో ప్రవేశించాలనుకుంటే మనం చేయాల్సిన పని భక్తిహీనతను విడిచిపెట్టాలి, దురాశలను విడిచిపెట్టాలి. ఏం చేసినా కూడా మనం కృపను అనుభవించాలి అనుకోవడం పొరపాటు. ఏం చేసినా ఎలాగైనా కూడా నేను కృపను పొందుకుంటానంటే అది కుదరదు. వాక్యం చెప్తున్న మాట, నువ్వు ఆ కృపను పొందుకోవాలంటే చేసిన మాట ఏంటంటే భక్తిహీనతను విసర్జించాలి, దురాశలకు దూరంగా ఉండాలి. అప్పుడు దేవుని కృపను సమృద్ధిగా నువ్వు పొందుకుంటావు. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు శోధనల గుండా సాగిపోతున్నప్పుడు, శ్రమల గుండా సాగిపోతున్నప్పుడు, ఇబ్బందులకు కొలిమిలో సాగిపోతున్నప్పుడు నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు, చెప్పాల్సిన మాట హృదయపూర్వకంగా, దేవా నీ కృప నాకు చాలు. దానితో దేవుడు నీ హృదయం నిండా కూడా సమృద్ధి సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు చెప్తున్నట్లుగా ఆ కృపను మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆ కృపను మనం చులకన చేసి చూడద్దు. కారణం అది మన ఎడల స్థిరమైనది, శాశ్వతమైనది. ఆ కృప లేకపోతే మనకు ఏదైతే స్వాస్థ్యము స్థిరపరచబడిందో అది చేరుకోవడానికి అవకాశము లేదు. ఏదైనా అవకాశం ఉందనంటే అది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి 6వ మాసంలో 11వ నాయన 6వ మాసములో 2వ పరిశుద్ధ దినములో నీ సన్నిధి మాతో ఉంచావు. యెషయా గ్రంథముల నుండి పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని ఒక ఉన్నతమైన మాట ద్వారా మమ్మల్ని ఆదరించారు. మీ స్తోత్రాలు. ఒకవేళ మేము ఆ కృపను చులకన చేస్తున్నామేమో, ఆ కృపను మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆ కృపను మేము నిరర్ధకం చేస్తున్నామేమో, పౌలు అంటున్నాడు, నేను జీవిస్తున్న జీవితము ఆయనను ప్రేమించి నా కొరకు బలిగా మారాడు,
ఆయన యందు విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం కాబట్టి ఆయన చూపిన కృపను నిరర్ధకం చేయనంటున్నాడు. అటు రీతిగా మేము ఉండడం కృప చూపించమని ప్రార్థన చేస్తూ నీ కృప సాటి లేనిదని, నీ కృప ఉన్నతమైనదని గుర్తించి నీ కృప బోధిస్తున్నటువంటి ఆ బోధ భక్తిహీనతను, దురాశను విసర్జించాలని బోధిస్తున్న ఆ బోధను మేము హృదయంలోనికి ఆహ్వానించి ఆ వాక్యము ద్వారా మా హృదయాంతరంగమును శుద్ధి చేసుకోవడానికి నీ సహాయం గ్రహించమని, వెతబడి వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితం ఫలింపు చేయమని, తదుపరి ఆరాధనలో మీరు మాతో ఉండి బలపరిచి స్థిరపరిచి ఘనత పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యంతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన, స్తుతి ఆరాధన. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన, స్తుతి ఆరాధన. సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, జీవనులో నుండి దీవించువాడవు, సదాకాలం జీవించేవాడవు. జీవనులో నుండి దీవించువాడవు, సదాకాలం జీవించేవాడు. సాగిలపడినే నమస్కరించి, సాగిలపడినే నమస్కరించి, సర్వదా నిన్ను కొనియాడెద, నిన్నే కీర్తించెదా. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. సార్వత్రిక సంఘ స్థాపకుడా, సర్వలోక రక్షకుడా, సార్వత్రిక సంఘ స్థాపకుడా, సర్వలోక రక్షకుడా, సిలువలో నీ రక్తమైనాకే కాచితివి, శిథిలము కాని నగరమును కట్టితివి. సిలువలో నీ రక్తమైనాకే కాచితివి, శిథిలము కాని నగరమును కట్టితివి. స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి, స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి, సర్వలోకాన నీ మహిమను నేను ప్రకటించేదా. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ ఆరాధన, స్తుతి ఆరాధన. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ ఆరాధన, స్తుతి ఆరాధన. సర్వసత్యమునకు ఆధారమై, పరిశుద్ధ యాజకుల సారథివై, సర్వసత్యమునకు ఆధారమై, పరిశుద్ధ యాజకుల సారథివై, యాజక రాజ్యములో నన్ను చేర్చుటాకై, నిత్య యాజకత్వమును ధరింపజేసితివి. యాజక రాజ్యములో నన్ను చేర్చుటాకై, నిత్య యాజకత్వమును ధరింపజేసి, మహిమతో పరిచర్యనే చేయుటాకై, మహిమతో పరిచర్యనే చేయుటాకై, నూతన కృపను నీ పొందేద, ఆత్మ
స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకొని తదుపరి వారంలో జరగబోతున్న ఆరాధన కొరకు దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రియా తల్లి గారు లలిత కుమారి బెహర గారు మన మధ్యలో ఉన్నాం. మరి అమ్మ వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనము ముగించుకుందాం. మిక్కిలి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నీ యొక్క ఉచితమైన కృప ప్రేమ చెప్పున మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి మాకు అందరికీ మంచి సమయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నిన్ను ప్రేమించిన బిడ్డలందరూ ఈ దినం నిన్ను ఆరాధించాలని, వారి ఎడలో చేసిన మేళ్లకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ప్రేమతో నిన్ను ఆరాధించాలని వచ్చి అన్న ప్రభు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ప్రభు, ఇప్పటి వరకు నీ దేవుని బిడ్డ ద్వారా నీ వాక్యం విన్నాం ప్రభు. వినే వాక్యాన్ని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకునే భాగ్యం అనుగ్రహించండి. మా హృదయంలో నాటింపజేసుకుని ప్రభు దాన్ని ధ్యానించే భాగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, నీ కృప ఎంత గొప్పదో దాన్ని ఎలా వర్ణించాలో మాకు తెలియదు ప్రభు. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. మేము దాన్ని పొందడానికి కూడా అర్హులు కాము కానీ ప్రభు, నీ కృప వల్ల మమ్మల్ని అందరినీ కాచి కాపాడి అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ముఖ్యంగా ప్రభు రామరెడ్డి గారి భార్య ప్రభు రత్నం గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆమె అనారోగ్యంగా ఉన్నది ప్రభు. సంపూర్ణ ఆరోగ్య బలం అనుగ్రహించి నీ ఆలయానికి వచ్చి నేను స్థితించే బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభు చిన్నమ్మను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆ కాలు స్వస్థ పొంది ఆమె కూడా తిరిగి నీ ఆలయానికి రావచ్చి నేను స్థితించే భాగ్యము అనుగ్రహించండి. ఇంకా ఎంతమంది అయితే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని కృపలో కాచి కాపాడండి ప్రభు. నేను ఆరాధించినప్పుడు సత్యముతో ప్రభు నేను ఆరాధించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ దినదివలు మాతో మమ్మల్ని కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా మిక్కిలి పూర్వకంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.